మొన్న ఫేర్వెల్ పార్టీ కోసం తీసుకున్న కొత్త డ్రెస్ ఎక్కడ పెట్టానో. ఏంటి మేడం, దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు? నీకెందుకురా, నిన్ను అడిగానా? నీ పన్ను చూసుకో. సరేలే, నీ కొత్త డ్రెస్ కోసం వెతుకుతున్నావేమో అని మానవతా దృక్పథంతో అడిగా. రే, నేను నా కొత్త డ్రెస్ కోసం వెతుకుతున్నానని నీకెలా తెలుసు? నాకెక్కడో తేడా కొడుతుంది. నువ్వే నా డ్రెస్ ఏదో చేసుంటావు. చెప్పు, మర్యాదగా చెప్పు. చెప్పేం చేసావు? ఎందుకే అలా గజ్జి కుక్కలా గింజుకుపోతున్నావు? నేనేం చేసాను చూపిస్తాను, పద 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 పద. ఉండ్రా. నా బండి తుడుచుకోవడానికి గుడ్డ మొక్కలేం లేవే, అందుకే నీ కొత్త డ్రెస్ పెట్టుకున్నా. నీచుడా, నికృష్టుడా, అమావాస్య రోజు పుట్టినోడా, 3000 పెట్టి కొత్త డ్రెస్ కొనుక్కుంటే నీ తొక్కలు బండి తుడుచుకోవడానికి దాన్ని వాడతావా? ఫీల్ అవ్వకే, నా బండిని తుడుస్తున్నందుకు అది ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉండాలి. నీకిలా కాదురా, నేనేంటో చూపిస్తా. A few moments later. అన్నగారు, బయట నుంచి వస్తున్నారు కదా, కాలు తుడుచుకొని లోపలికి రండి. నేను ఇచ్చిన షాక్ కి దెబ్బకి షేకే లెవెల్లోకి వచ్చినట్టుంది. నా కొత్త టీషర్ట్ ఇక్కడికి ఎలా వచ్చిందే? అంటే అది మన ఇంట్లో కాలు తుడుచుకునే మ్యాటీలన్నీ వాషింగ్ ఉన్నాయి. అందుకే నీ టీషర్ట్లన్నీ తీసి హాల్లో ఒకటి, కిచెన్ దగ్గర ఒకటి, బాత్రూమ్ దగ్గర ఒకటి వేశాను. వచ్చే రాక్షసి, నీకు అసలు మనసాక్షి లేదే. నువ్వు నా ఒక డ్రెస్ మాత్రమే పాడు చేసావు, కానీ నేను నీ చెల్లిని కదా, నీకన్నా డబుల్ చేయాలని ఇలా చేసా. ఛీ, నీతో మాట్లాడి వేస్టే. ఫోన్లే కదా అని కొన్ని రోజులు రివెంజ్లకి గ్యాప్ ఇచ్చా. మళ్ళీ ఈ రోజు నుంచి నీకు దెబ్బ మీద దెబ్బ తీయకపోతే నా పేరు మార్చుకుంటా. అది చూద్దాం. ఈ రోజు నుంచి నీకు రివెంజ్ల రెయిన్ కురిపించకపోతే, నువ్వు ఈ ఊరు వదిలి ఊరకొక్కలా పారిపోకపోతే, నేను ప్రభాస్ గారి ఫ్యాన్ నే కాదు. పోవే పకోడి, పొరా పోకిరి, పోవే సైకో, పొరా రాస్కెల్. నన్నే రాసుకెళ్ళి అంటావా? అన్నయ్య, నాకు బిస్కెట్ ఇవ్వా? నేనవును, కావాలంటే కొని తెచ్చుకో. ఇంత సెల్ఫిష్ గాడు ఏంట్రా నువ్వు? ఒకటే కదా అడిగాను. మొన్న నేను లేస్ ప్యాకెట్ అడిగితే ఇచ్చావా, ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? ఓ, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే చెప్తా. ఇదేంటి క్రీమ్ స్మెల్ పేస్ట్ లా వస్తుంది? పేస్ట్ రాస్తే పేస్ట్ వాసన కాకుండా ఇంకేమొస్తుంది అన్నయ్య? పేస్టా? అంటే నేను వాటర్ పడ్డానికి వెళ్ళొచ్చే గ్యాప్ లో క్రీమ్ తీసి పేస్ట్ రాసావా? నువ్వు పళ్ళు ఎలాగో సరిగ్గా తోముకోవు కదా, ఇలా అయినా కొంచెం పళ్ళు క్లీన్ అవుతాయని చేశాను. ఎక్స్ట్రా చేయకు, నీకు బిస్కెట్ అడిగితే ఇవ్వలేదని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావా? మరి మన రివెంజ్ అంటే మామూలుగా ఉండదు. ఉండే వస్తున్నాను నీకు. ఆ కాకి పెద్దదైపోయిందేమో. గీసుకో గీసుకో.
హే షైనీ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. ఈరోజు ట్యూషన్ కూడా లేదు. పక్కింటి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్తే అమ్మ పంపించింది. అవునా, సరే గాని ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నాను అక్క. చూడు ఎలా ఉంది. చాలా బాగుంది. కలర్స్ వేస్తే ఇంకా బాగుంటది. ఇలాంటి సలహాలు ఇవ్వడమే, ఇంకా దేనికి పనికిరావు. చిన్న పిల్లకున్న టాలెంట్ కూడా నీకు లేదురా. చూసి కొంచెం నేర్చుకో. అన్నయ్య, నేను మా ఇంటికి వెళ్ళి కలర్స్ తెచ్చుకుంటాను. ఉండవే, ఇప్పుడు ఎలా అయినా దాని మీద రివెంజ్ తెచ్చుకోవాలి. నా దగ్గర ఉన్నాయి, నేను తెస్తా. A few moments later. ఏంటి, డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిందా? హా అక్క, కలర్స్ కూడా వేసేసాను. ఎలా ఉందో చెప్పు. బానే ఉంది గాని రెడ్, పింక్, డార్క్ పింక్, లైట్ పింక్, బ్లాక్. అదేంటి ఈ కలర్స్ తప్ప ఇంకేం వేయలేదు? మరి నీ మేకప్ ప్రొడక్ట్స్ లో ఆ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి అక్క. నా మేకప్ ప్రొడక్ట్సా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎప్పుడు ఒకేలాంటి కలర్స్ వేస్తే ఏం కిక్ ఉంటుంది? అదే మేకప్ ప్రొడక్ట్స్ తో వేస్తే అసలైన మజా ఉంటుందని నీ సంసారం మొత్తం ఇచ్చేసా. రే నీచ్ కామెలే కుత్తే, ఆ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ రా. అన్ని పాడు చేసేసారు. మరి మన రివెంజ్ అంటే ఆ మాత్రం ఎక్స్పెన్సివ్ గా ఉండాలి, లేదంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒరే, ఈ రోజు నా చేతిలో నువ్వు చచ్చావు. చెల్లి, ఒక చిన్న హెల్ప్. అడుక్కో. మీ ఫ్రెండ్ స్వీటీ ఫోన్ నెంబర్ కావాలి. ఎందుకు, పులిహోర కలుపుతావా? అలా కాదే, తను ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు చూడగానే తన మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫీలింగ్ కలిగింది. అప్పటి నుంచే తను నా క్రష్ లిస్ట్ లో యాడ్ చేశా. ఇప్పుడు నువ్వు తన నెంబర్ ఇచ్చావనుకో, తను సింగిల్ ఏమో అని కనుక్కొని మింగిల్ అయిపోతా. ఏరా, నీకు నా ఫ్రెండ్స్ తప్పితే ఇంకెవరు దొరకరా? నీ ఫేస్ కి నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అవసరమా? హే అలా అనకే ప్లీజ్, రిక్వెస్ట్ గా అడుగుతున్నా. నా ప్రేమకు నువ్వే సపోర్ట్ చేయాలి. నేను నీకు సపోర్ట్ చేస్తాను సరే, మరి నువ్వు నాకేం చేస్తావు? నువ్వేది అడిగినా చేస్తాను. వీడి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే ఇదే మంచి అవకాశం. అస్సలు మిస్ చేసుకోకూడదు. సరేలే, ఇస్తాను. కానీ నువ్వు నాతో ఒక రీల్ చేయాలి. రీలే కదా, చేసేద్దాం. హలో, ఇలా కాదు. ఆ? నువ్వు కూడా అమ్మాయిలా రెడీ అయ్యి ఫ్రాక్ వేసుకుని మేకప్ వేసుకుని నాతో రీల్ చేయాలి. జోక్ లేకు, మనతో అదంతా కష్టం. అలా అయితే నేను నంబర్ ఇవ్వడం కూడా కష్టం. అలా అనుకో. సరే చేస్తాను, కానీ నువ్వు ఎందులో పోస్ట్ చేయకూడదు. అలా అంటేనే నేను చేస్తాను. నా ఫోన్ లోనే ఉంచుకొని నాకు నచ్చినప్పుడు చూసుకొని నవ్వుకుంటా, ఎక్కడ పెట్టను. అయితే ఉండు, ఇప్పుడే రెడీ వస్తా. ఉమ్. బాయ్. స్వీటీ, ఇదేంటి ఎలా దొరికిపోయింది? స్వీటీ, ఏంటి మీ అన్నయ్య అలా ఉన్నాడు? ఓ, నీకెప్పుడు చెప్పలేదు కదా, మా అన్నయ్య కొంచెం డిఫరెంట్ లే. అమ్మాయిలా రెడీ అవ్వడం, మేకప్ వేసుకోవడం అంటే మా అన్నయ్యకి ఇష్టం. అవునా? అది కాదు స్వీటీ, నేను చెప్పేది విను. నువ్వు అర్జెంటుగా ఇంటికి రమ్మంటే ఇంకేదో అనుకున్నానే. అయినా మీ అన్నయ్య ఎప్పటి నుంచో లైన్ వేస్తున్నాడు కదా, ఈ రోజు మాట్లాడి యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. నా మూడ్ అంతా స్పాయిల్ చేశారు. అయినా ఇంత డిఫరెంట్ మనిషి అనుకోలేదు. ఛీ. ఏ స్వీటీ, స్వీటీ 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 ఆగు స్వీటీ, ఆగు స్వీటీ, స్వీటీ. స్వీట్ లేదు, హాట్ లేదు. ఈ గెటప్ లో కానీ బయటికి వెళ్తే కుక్కలు ఎంట పడతాయి. ఒసే పిశాచి, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇంత మోసం చేస్తావా? నీకు ముందే చెప్పాను కదా, నా రివెంజ్లతో నీ మైండ్ బ్లాక్ అయిపోద్దని. మారిందా? నిన్ను నా ఫ్రాక్ లేసిపోతుంది. ఒసే ఆగవే. ఒసే ఆగు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? ఎక్కడికి వెళ్ళి వస్తా? కాలేజ్కి వెళ్ళి వస్తున్నా. అమ్మా, ఎందుకు కొట్టవే? నోర్మి, ఎక్కడ నేర్చావే అబద్ధాలు? ఫ్రెండ్స్ తో సినిమాలకి షికార్లకి వెళ్ళొచ్చి కాలేజ్కి వెళ్ళొచ్చానని అబద్ధం చెప్తావా? అయ్యో, సినిమాలకి ఏంటమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజ్ నుంచే వస్తున్నా, ప్రామిస్.
నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయకు. మీ మేడం కాల్ చేసి నాకు అంతా చెప్పింది. మేడం కి కాల్ చేయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నేను చెప్పేది నాకు పిచ్చంటావా? నాకు పిచ్చంటావా? అమ్మా ఏమైందే? ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు? చూడరా దీని వేషాలు. కాలేజ్కి వెళ్లకుండా బయట తిరుగుతుందని నేను మేడం కాల్ చేసి చెప్పింది. ఎగ్జామ్స్ కూడా రాయటం లేదని చెప్పింది. కానీ ఇదేమో నేను అలాంటివి ఏమీ చేయలేదని అబద్ధం చెప్తుంది. అమ్మా, చెల్లి మీద నమ్మకం లేదా? అది కాలేజ్ ఎగ్గొట్టి అసలు ఎక్కడికి వెళ్ళదు. మరి నేను కాల్లో విన్నదేంటి? ఎవరో కావాలనే చేసి ఉంటారు. మేడంలా కాల్ చేసి గొంతు మార్చి మాట్లాడి ఉంటారు. ఇదంటే పడనవారు ఎవరో చేసి ఉంటారు. అవునమ్మా, నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరేం చెప్పినా నేను నమ్మను. రేపు మీ కాలేజ్కి వచ్చి మీ మేడంతో మాట్లాడతాను. ఆ పని చెయ్యి, నిజమేంటో నీకే తెలుస్తుంది. థ్యాంక్స్ రా అన్నయ్య. నువ్వు గాని మధ్యలోకి వచ్చి అమ్మని కూల్ చేసి ఉండకపోతే ఈ రోజు నా పని కథం. నేను నిన్ను సేవ్ చేశాను కదా, మరి నాకు కమిషన్ ఏం లేదా? ఎన్నోసార్లు నా మీద రివెంజ్లు తీర్చుకొని ఉంటావు, కానీ అవేం మనసులో పెట్టుకోకుండా నా మీద ఎంత కేర్ ఉందో, ఎంత నమ్మకం ఉందో ఈ రోజు బయట పెట్టావు. ఇంకే చెల్లిగా నేను నీకేం ఇవ్వగలను చెప్పు? ఒక్క నిమిషం. తీసుకో అన్నయ్య. థ్యాంక్ యూ. నేను మాత్రం నీకు సారీ చెప్పాలి. సారీయా? ఎందుకు? అంటే అది హలో, నేను ఆర్తి వాళ్ళ కాలేజ్ మేడంని మాట్లాడుతున్నానండి. మీ అమ్మాయి కాలేజీకి సరిగ్గా రావడం లేదు. కాలేజ్ బంకొట్టి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తుందండి. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయడం లేదు. మీరు ఇప్పటి నుంచి అదుపులో పెట్టుకోకపోతే మీ పిల్ల మీ చెయ్యి జారిపోతుందండి. నీ మీద రెవెన్యూ తీర్చుకోవాలి, నీ దగ్గర డబ్బులు కూడా నొక్కేయాలి. అందుకే ఇలా ప్లాన్ చేశా. నేనే ఇరికించి నేనే కాపాడా. అందుకే సారీ మై సిస్టర్. షాక్ గట్టిగా తిన్నది కదా, అందుకే తలదించుకుని వెళ్ళిపోతుంది. ఇదేంటి కత్తట్టుకుని వచ్చేద్దాము. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు కొట్టుకుంటారో వీళ్ళకే తెలియదు. ఈ టామ్ అండ్ జెర్రీలతో పడలేకపోతున్నాను. కానీ ఈ రోజు నుంచి నీకు మళ్ళీ ఇచ్చేద్దా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నువ్వు ఇంటికి అర్జెంటుగా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాల్ చేసి చెప్పింది. అంటే అది కాల్ చేసి చెప్పింది. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా. అరే చెప్ప